ఏలూరు జిల్లా తడికలపూడిలోని హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ జూనియర్ కళాశాల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. సిఐడి దర్యాప్తు నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇప్పటికే ఒక కేసులో జైల్లో ఉన్న నందిగం ధర్మరాజుకు మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరి పేర్లు నందిగం రాణి, నందిగం ధర్మరాజు. పేరులో ధర్మం అని పెట్టుకునేతను చేసే పనులు మాత్రం అధర్మమైనవి. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నందిగం ధర్మరాజు, అతని భార్య రాణి ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడిలో హర్షిత పేరుతో 2009లో స్కూల్ స్థాపించారు. ఈ స్కూల్ నిర్మాణం కోసం కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారు. తమ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏటా వడ్డీతో పాటు లాభాల్లో 5% వాటా ఇస్తామంటూ నమ్మబలికారు. ఇంకేముంది, లాభాలు వస్తాయని గుడ్డి నమ్మకంతో ఎలాంటి ఆలోచన లేకుండా కోట్లాది రూపాయలను ధర్మరాజు, రాణి దంపతులకు అందించారు. కానీ వీరు మాత్రం ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన డబ్బులను సొంత ఖాతాలకు మళ్లించుకుని దోపిడీ చేశారు. కుటుంబ సభ్యుల పేరుతో స్థిర చరాస్తులను కొనుగోలు చేసి జల్సాలు చేశారు. తీరా తమకిస్తామన్న వడ్డీ లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ చేయగా నందిగం రాణి, ధర్మరాజు పలువురు నుంచి వసూలు చేసిన సొమ్ముతో స్కూల్ భవనాన్ని, పలుచోట్ల భూములను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొర్రపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు ధర్మరాజు భార్య రాణిపై కేసు నమోదు చేసి విచారణ చేసి హర్షిత్ స్కూల్ కు చెందిన 14.74 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అప్పట్లో సిఐడి అధికారులు విచారణ చేద్దామని హర్షిత్ స్కూల్ వద్దకు వెళ్లిన సమయంలో నందిగం రాణి చేసిన హైడ్రామా అంతా ఇంతా కాదు. విద్యార్థులతో ఆందోళన చేయించడంతో చివరకు సిఐడి అధికారులు కిటికీలో నుంచి నోటీసులు అందించి వెనుదిరిగారు. నందిగం ధర్మరాజు దంపతులపై హైదరాబాద్ లో సైతం కేసులు నమోదయ్యాయి. ఓ ఎన్ఆర్ఐ నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసంతో పాటు శాంక్టిటీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి చిట్టిమిళ్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2023లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో నమోదైన కేసుల్లో ధర్మరాజు, రాణి 35 రోజులు చెంచల్గూడ జైల్లో శిక్ష కూడా అనుభవించారు. ఈ కేసులో నందిగం రాణి, ధర్మరాజు అప్పట్లో అరెస్ట్ చేసి విచారణ చేయగా నిధులు దారి మళ్లించినట్లు అంగీకరించారు. దీంతో డిపాజిటర్ల రక్షణ చట్టం కింద స్థిరాస్తులను తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా జప్తు చేస్తూ 2023 ఏప్రిల్లో జీవో జారీ చేసింది. వీటితో పాటు ధర్మరాజు దంపతులపై తెలుగు రాష్ట్రాల్లో చెక్ బౌన్స్, చీటింగ్ కు సంబంధించి 10 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. తాజాగా చెక్ బౌన్స్ కేసులో నందిగం ధర్మరాజు మరోసారి అరెస్ట్ అయ్యారు. గుంటూరుకు చెందిన ఆలపాటి బ్రహ్మానందరావు 2009లో 19 లక్షల పెట్టుబడి పెట్టారు. వడ్డీ లాభాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న సమయంలో గట్టిగా నిలదీయడంతో చెక్కులిచ్చాడు. అవి కాస్త బౌన్స్ అవ్వడంతో బాధిత వ్యక్తి ఆలపాటి బ్రహ్మానందరావు పోలీసులకు ఫిర్యాదు చేసి 2013లో కోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన గుంటూరు కోర్టు వడ్డీతో సహా 63.40 లక్షలు చెల్లించాలంటూ 2019లో తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ధర్మరాజు బాధిత వ్యక్తికి 26.50 లక్షలు చెల్లించగా మిగతా డబ్బులు చెల్లించమని కోరితే తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదే విషయాన్ని బాధితుడు మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ధర్మరాజుకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో అతన్ని గుంటూరు అరండాల్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ధర్మరాజుకు 6 నెలల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానాను విధించారు. నందిగం రాణి, ధర్మరాజు మాయమాటలు నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దని బాధితులు కోరుతున్నారు. ఎంతటి వారినైనా మాటలతో బురిడీ కొట్టించగా నేర్పరులని, వారి వలలో చిక్కుకోవద్దని వేడుకుంటున్నారు.